మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి నేను పాడిన దానికంటే ఘోరంగా తయారైంది కూటమిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఈ పాట కంటే కర్ణ కఠోరంగా మారింది టీడీపీ జనసేన సోషల్ మీడియా బూతురాతలు ప్రస్తుతం ప్రశ్నల రూపంలో ఉన్నవే అయినా పవన్ కళ్యాణ్ భవిష్యత్తుపై అవి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇంతకీ లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా టీడీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఈ డిమాండ్ను చంద్రబాబు ముందు ఉంచడంలో ఆంతర్యం ఏంటి ఇదంతా లోకేష్ను అభిమానించే టీడీపీ నాయకుల అభిప్రాయం కావచ్చు ఇదే జనసేనకు అసలు తలనొప్పి తెచ్చినట్టుగా కనిపిస్తోంది అందుకే లోకేష్ను డిప్యూటీ సీఎంను చేస్తే పవన్ కళ్యాణ్ను సీఎంను చేయాలని మనసులోని కోరికను బహిరంగంగానే బయటపెడుతున్నారు జనసేన నేతలు ఇక్కడితో ఇరు పార్టీల నాయకులు ఆగితే బాగానే ఉండేది కానీ హద్దులు దాటారు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఎదురుదాడి చేసుకుంటున్నారు ఆఖరికి బూతురాతల వరకు వెళ్లిపోయారు కూటమిలో ఎవరిది పై చేయన్న అధికార గర్వం వారిని అలా పోట్లాడుకునేలా చేసి ఉండొచ్చు కానీ అసలు ప్రశ్నలు ఇప్పుడే మొదలయ్యాయి అర్జెంటుగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఇప్పుడే ఎందుకు మొదలైంది అది అక్కడితో ఆగుతుందా లోకేష్కు సీఎం పదవి అన్న డిమాండ్ ఎంతవరకు చేరుతుందా అంతవరకు ఇది వెళుతుందా సొంత ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలని అన్ని శాఖల్లోనూ వేలు పెడుతూ సీఎంకు ధీటుగా తిరుమల టూర్ చేసిన పవన్ కళ్యాణ్ దూకుడుకు బ్రేక్ వేసే పని మొదలైందా ఇది గ్రహించే పవన్ అభిమానులు ఆయన్ను సీఎం చేయాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారా అభిమానులు ఏదైనా కోరుకోవచ్చు లోకేష్ కింద మా నాయకుడు పని చేయడమేంటి అని ఎదురు ప్రశ్నించవచ్చు కానీ పవన్ కళ్యాణ్కు అలాంటి ఆత్మాభిమానం ఉందా తన బినామీలకు 1200 ఎకరాలు ఇస్తే చాలని తన సోదరుడికి మంత్రి పదవి ఇస్తే అదే 10,000 తల వంచుకొని సర్దుకుపోతారా వీటన్నిటికంటే ముందు ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1 రోజు రోజుకు పవన్ తన ఓన్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నారా క్వశ్చన్ నెంబర్ 2 కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గుదిబండలా లోకేష్ భావిస్తున్నారా క్వశ్చన్ నెంబర్ 3 లోకేష్ పవన్ మధ్య ఉన్న గ్యాప్ మరింత పెరగడమే లోకేష్కు డిప్యూటీ సీఎం డిమాండ్కు కారణమా క్వశ్చన్ నెంబర్ 4 పవన్ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ను బాబు తెరపైకి తెచ్చారా క్వశ్చన్ నెంబర్ 5 లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పిఠాపురం నుంచి వర్మతో ఎవరు చేయించారు క్వశ్చన్ నెంబర్ 6 ఒకవేళ లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పవర్ ప్రాధాన్యత రెండూ తగ్గుతాయా క్వశ్చన్ నెంబర్ 7 ఒకవేళ లోకేష్ను సీఎం చేసినా తల దించుకుని సర్దుకుపోవడానికి పవన్ సిద్ధపడ్డారా క్వశ్చన్ నెంబర్ 8 తన బినామీ టీజీ విశ్వప్రసాద్కు 1200 ఎకరాల సంతర్పణతో పవన్ సంతోషపడ్డారా క్వశ్చన్ నెంబర్ 9 పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలంటున్న జనసేన నేతల డిమాండ్ నెరవేరుతుందా క్వశ్చన్ నెంబర్ 10 సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన స్ట్రీట్ ఫైట్ కూటమిలో కుంపట్లు రాజేసిందా ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు కూటమిలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది